ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్య నిజభక్తియోగా శిక్షాత్తమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్యశరీరధారీ కృపాంబుధీర్యస్తం అహం ప్రపద్యే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో, మనం గురువు శిష్య సంబంధం గురించి మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా అసలు గురువు అని ఎవరిని అనవచ్చు అన్న విషయాన్ని కూడా ఎవరిని గురువు అని అనవకూడదు, కన్సిడర్ చేయకూడదు అన్న విషయాల్ని మనం తెలుసుకుందాం. ఈరోజు ఆహ్, సంప్రదాయం గురించి మనం తెలుసుకోవాలనమాట. ఒక గురువు ఏ సంప్రదాయానికి సంబంధించిన వాడైతే మీరు భగవంతుడి దగ్గరికి చేరుకోగలుగుతారు. వాళ్ళు కానీ ఈ సంప్రదాయాలకి సంబంధించిన వారు కాకపోతే వాళ్ళ జోలికి కూడా మీరు అస్సల వెళ్ళకూడదనమాట. చాలా ప్రమాదకరము. మన జీవితం అంతా వ్యర్థం అయిపోద్ది. మనకి ఎటువంటి ప్రయోజనము, ఫలితము రాదనమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. గుడ్డిగా ఎవరో 4 ముక్కలు బాగా చెప్తున్నారు కదా! లేకపోతే ఎక్కడో కొండ మీద కూర్చొని ధ్యానం చేసుకుంటే భగవంతుడు సాక్షాత్కారం అయిపోయాడని వాడేదో చెప్పిన మాటలు ఆహ్, ఆ రకంగా అవ్వదు. గురువుగారి ద్వారానే ఎలాగా శిష్యునికి ఆహ్, ఈ యొక్క గురుతత్వం అనేది ఫ్లో అవుతుంది. భగవంతుని యొక్క కరుణ ఆ యొక్క శిష్యుని దగ్గరికి ఎలాగా అది ఆహ్ వెళ్తుందన్న విషయాన్ని మనం చెప్పుకున్నాం అనమాట. అయితే పద్మ పురాణంలోని ఉత్తరాఖండ 25వ అధ్యాయం 15-18 అంటే 3 శ్లోకాల్లోని ఈ ముఖ్యమైనటువంటి విషయం ఆహ్, చెప్పడం జరిగిందనమాట. ఏం చెప్తున్నారు పద్మపురాణంలోని? సంప్రదాయ విహీనా ఏ మంత్రాస్తే నిష్ఫలా మతాః అతః కలో భవిష్యంతి చత్వారః సంప్రదాయినః శ్రీబ్రహ్మరుద్ర సనక వైష్ణవాః క్షితిపావనాః చత్వారస్తే కలో భావ్య ఉత్కలే పురుషోత్తమాత్ రామానుజం సంప్రాప్తః మధ్వాచార్యం చ బ్రహ్మణః రుద్రాద్ విష్ణుస్వామి ఇతి శ్రీ నింబాదిత్యః సనకాత్ అని ఇది పద్మ పురాణాలు చెప్తున్నారు. దీని అర్థం ఏంటంటే, మీరు పుచ్చుకునేది, లేదా భక్తికి సంబంధించి శిక్షణని పొందేది, లేదా దీక్షని పొందడం జరిగిందనుకోండి. ఇది ఆథరైజ్డ్ సంప్రదాయం నుంచే మీరు పొందాలి. ఆథరైజ్డ్ సంప్రదాయం కాకపోతే ఎటువంటి ప్రయోజనం లేదు. ఉదాహరణకి మీకు చెప్తాను. ఇప్పుడు పాస్‌పోర్ట్ మీరు తయారు చేసుకోగలరా అంటే, ఆ! బయట ఏ షాప్‌కెళ్ళినా కంప్యూటర్ షాప్‌కెళ్ళి పాస్‌పోర్ట్ తయారు చేయమంటే అచ్చం అలాగే ఉన్నట్టు తయారు చేయగలడు. లేదా ఆధార్ కార్డ్ తయారు చేయమన్నా తయారు చేయగలడు. ఒక పాస్‌పోర్ట్, వీసా కూడా తయారు చేయమంటే నేనే తయారు చేయగలను. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎవడైనా చేయగలడది. కానీ అది చెల్లుతుందా? చెల్లదు కదా! అంటే గవర్నమెంట్ ఆథరైజేషన్ ఉండాలి. గవర్నమెంట్ స్టాంప్ ఉండాలి. గవర్నమెంట్ అధికారులు మీ మీ యొక్క అప్లికేషన్‌ని గుర్తించి దాన్ని ఆమోదం చెయ్యాలి. వీడు ఈ భారతదేశానికి సంబంధించినటువంటి సిటిజను. వీడికి ఎటువంటి కేసులు లేవు. ఆ తర్వాత వాడికి ఆ రకంగా ఒక యూనిక్ ఐడీ ఉంటది. పాస్‌పోర్ట్ అంటే ఒకరికున్నది ఇంకొకరికుండదు కదా! సో, ఈ రకంగా ఒక గుర్తింపుండాలి. అంటే ఆథరైజేషన్ ఉండాలనమాట. ఆథరైజేషన్ లేకపోతే ఎవడి మట్టిగాడు ఏ కార్డో తయారు చేసుకొని చూపించామనుకోండి, అది చెల్లదు. అలాగే మీరు ఒక గురువు దగ్గర ఆశ్రయం తీసుకోవాలంటే వారు ఏ సంప్రదాయం నుంచి వచ్చారో కనీసం మినిమమ్ కనుక్కోరు. ఆహ్, కాబట్టి మరి ఎవరు ఆథరైజేషన్ ఇవ్వాలిది? స్వయాన కృష్ణ పరమాత్ముడు ఆథరైజ్ చేస్తేనే ఆ సంప్రదాయం చెల్లుతది. అది కాకుండా అది ఆమోదంలోకొస్తదనమాట. కాబట్టి
ఏది పడితే అది కొత్తవి వింత వింతగా సృష్టించి, ఇప్పుడు బోలెడన్ని సంప్రదాయాలున్నాయండి. ఒకళ్ళు బ్లాక్ డ్రెస్ ఏసుకుంటారు. ఒకళ్ళు రెడ్ డ్రెస్ ఏసుకుంటారు. ఒకళ్ళు ఆరెంజు, ఒకళ్ళు వైటు. అబ్బో! దీనికి ఇంక అంతు లేదనమాట. రంగు రంగులు అన్నీ కూడాన. రంగు డ్రెస్సులేసేసుకుంటే అయిపోదు. మనసులో ఉన్నటువంటి కలుషితమైనటువంటి రంగు మారాలనమాట ముందు. కాబట్టి ఏమని చెప్తున్నారు? ఈ పద్మపురాణంలోని ఆథరైజ్డ్ సంప్రదాయం అయ్యి ఉండాలనమాట. కాబట్టి ఈ కలియుగంలోని స్వయాన కృష్ణ భగవంతుడే వైష్ణవ సంప్రదాయాల్ని 4 సంప్రదాయాల కింద విభజనగా చేసి లైనేజ్ అంటే ఒకే చెట్టు, ఒకే మొదళ్ళు అంటే రూట్స్. కానీ బ్రాంచెస్ ఉంటాయి కదా! దానికి. అలా 4 బ్రాంచులున్నాయనమాట. ఏంటది? శ్రీ సంప్రదాయ, బ్రహ్మ సంప్రదాయ, రుద్ర సంప్రదాయ, కుమార సంప్రదాయ. ఆ! చాత్వరస్తే ఖలో భావ్య అంటే 4 సంప్రదాయాలనమాట. ఈ 4 సంప్రదాయాలకి సంబంధించిన వారు కాకపోతే, వారికి అసలు కనెక్షనే లేదనమాట. అంటే గవర్నమెంట్‌తోని కనెక్షన్ లేనివారనమాట. అంటే వాళ్ళు మోసగాళ్ళనమాట. అలాగని చెప్పి ఊరికే మేము ఫలానా వాళ్ళం అని చెప్తే కాదు. వాళ్ళకి ఆ గురువుకున్నటువంటి లక్షణాలు, గుణాలు ఉండాలనమాట. ఆహ్, శ్రీ సంప్రదాయ ఈ 4 సంప్రదాయాలనమాట. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? హ్మ్. శ్రీ బ్రహ్మరుద్ర సనక వైష్ణవ క్షితిపావనః చాత్వరాస్తే కలో భావ్యః ఉత్కలే పురుషోత్తమాత్. అంటే కలియుగంలోని ఈ 4 సంప్రదాయాలు శ్రీ సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయం, రుద్ర సంప్రదాయము, కుమార సంప్రదాయము ఎక్కడ అది ఉద్భవిస్తుంది, అవతరిస్తుందట? ఉత్కల. ఉత్కల అంటే ఏంటి? ఒరిస్సా అనమాట. ముందు దాన్ని ఉత్కల అనేటటువంటి ధామం కింద అనేవారు. ఇప్పుడున్నటువంటి ఒరిస్సా అనమాట. మరి అది ఎక్కడున్నదట? పురుషోత్తమ ధామ. పురుషోత్తమ ధామ అంటే పూరి జగన్నాథ. పురుషోత్తముడెవరు? పూరి జగన్నాథుడు. పూరి జగన్నాథులోని మొట్టమొదట ఈ యొక్క ఆహ్, ఈ ఈ సృష్టి ఎప్పుడైతే జరిగిందో, ఈ యొక్క భూమి ఎప్పుడైతే పుట్టిందో ఇక్కడ, పుట్టడం అంటే అవతరించడం అంటారు. పుట్టడం కాదు. ఈ భూమి ఎప్పుడైతే మేనిఫెస్ట్ అయిందో, అవతరించిందో, వెంటనే ఆ సమయంలోనే ఈ యొక్క పురుషోత్తమ క్షేత్రంలోని అంటే జగన్నాథ పూరిలోని ఈ ఉత్కల అంటే ఒరిస్సా అనేటటువంటి ప్రదేశంలో అంటే చూడండి ఇది ఎప్పుడు పద్మ పురాణంలో చెప్తున్నారు. ఎప్పుడో ఇప్పుడు అప్పుడు కనుక్కున్నదేం కాదు ఇది. సో, ఎందుకట ఈ 4 సంప్రదాయాలు తీసుకొచ్చారు? ఈ యొక్క భౌతిక లోకాన్ని శుద్ధి చేయడం కోసం. ఆహ్, మనల్ని శుద్ధ భక్తుల కింద మార్చడం కోసమని ఆహ్, ఈ యొక్క 4 సంప్రదాయాల్ని ఆహ్, ప్రవేశపెట్టడం జరిగింది. అంటే భగవంతుడు. అంతేకాదు చాలా చోట్ల ఆహ్, మహాజనులు, తర్వాత ఆచార్యులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సంప్రదాయాలకి సంబంధించిన వారే మనల్ని కూడా ఏదో ఒక సంప్రదాయాన్ని ఎంచుకోమని చెప్తున్నారు. ఏంటో చూద్దాం చూడండి. ఒక్కొక్క సంప్రదాయం ఏంటో మనం అర్థం చేసుకుందాం. శ్రీ సంప్రదాయం. శ్రీ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే ఎక్కడుంటారు? నారాయణుడి యొక్క భార్య. హ్మ్. నారాయణ యొక్క భార్య లక్ష్మీదేవనమాట. సో, ఈ యొక్క సంప్రదాయాన్ని తీసుకొని మెయింటైన్ చేసింది ఎవరు ముఖ్యంగాన? ఇక్కడ ఆచార్య రామానుజాచార్య గుర్తుపెట్టుకోండి. శ్రీ సంప్రదాయాన్ని ప్రపంచమంతా కూడా అర్థమయ్యేటట్టు, పాటించేటట్టు ఆహ్, ఆ సంప్రదాయానికి సంబంధించినటువంటి బోధనలన్నీ కూడా రామానుజాచార్య గారి ద్వారా ఆహ్, మరి అందరికీ తెలియజేయడం జరిగింది. ఏమి చెప్పారు రామానుజాచార్య గారు ముఖ్యంగాన? 2 విషయాలు చెప్పారు. నారాయణ దగ్గర శరణాగతి ఎలా పొందాలి? అంటే లక్ష్మీదేవి ఎలా పొందిందో అలా శరణాగతి ఎలా పొందాలి ఆయన పాదాల దగ్గర. ఇంకొకటి సేవ. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా చాలా ప్రేమతోని సేవిస్తదనమాట నారాయణ్‌ని. సో, ఈ 2 విషయాల్ని చెప్పడం జరిగింది రామానుజాచార్య ముఖ్యంగా. ఆయన యొక్క బోధనలో భగవంతుడి దగ్గర శరణాగతి ఎలా తీసుకోవాలి? భగవంతుడిని ప్రేమతో, భక్తితో ఎలా సేవించాలి? కాబట్టి మహాలక్ష్మి అనమాట. నారాయణుడెప్పుడు కూడా ఈ శ్రీ మహాలక్ష్మితో ఉంటారు. ఇది శ్రీ సంప్రదాయం అనమాట. ఈ సంప్రదాయానికి సంబంధించిన వారా గురువు ఆ! పర్వాలేదు. మీరు కృష్ణుడి దాకా చేరుకోగలరు. అంటే కనెక్షన్ ఉన్నది కాబట్టి.
కనెక్షన్ లేకుండా ఎలాగెళ్ళిపోతారు మీరు? వెళ్ళడానికి అవ్వదనమాట. రెండవది బ్రహ్మ సంప్రదాయం. బ్రహ్మ సంప్రదాయం అంటే ఆహ్, బ్రహ్మ మొట్టమొదటి జీవి అన్నమాట. మొట్టమొదట జీవుల్లో అందరిలో మొట్టమొదట ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందినవారు బ్రహ్మ. ఎవరి దగ్గర పొందారు? డైరెక్ట్ కృష్ణుడి దగ్గర నుంచే పొందారు. స్వయాన కృష్ణ భగవంతుడి దగ్గరే పొందారనమాట. మరి ఈ యొక్క బోధనలు, ఈ బ్రహ్మకి చెప్పినటువంటి బోధనలన్నీ కూడా ఈ ప్రపంచమంతా కూడా అర్థమయ్యేటట్టు చేసింది ఎవరు? ఎవరు? మధ్వాచార్య గారు. శ్రీ మధ్వాచార్య గారనమాట. ఆహ్, ఈ యొక్క లైన్‌లోనే చైతన్య మహాప్రభు అంటే స్వయాన కృష్ణ భగవంతుడు ఈ కలియుగంలోని ఆహ్, రాధాకృష్ణ కలయిక కలిసినటువంటి రూపంలో చైతన్య మహాప్రభు కింద. మీకు తర్వాత చెప్తాను. ఇంక మనం అన్నీ చెప్పుకుంటాం ఈ విషయాలే. ఈ భగవద్గీత అయిపోయిన తర్వాత చైతన్య మహాప్రభు ఎవరు? ఎందుకు కృష్ణుడే ఈ రూపంలోని రావాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ కలియుగంలోని? కలియుగం చివరన కదా రావాలి, అవతరించాలి కదా! మరి ముందే ఎందుకొచ్చారు ఈ రూపంలోని? ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్తాను. చైతన్య మహాప్రభు కూడా మధ్వాచార్య లైన్‌లోని ఉన్నటువంటి ఆ సంప్రదాయంలోనే అంటే స్వయాన భగవంతుడే మళ్ళీ అవతరించి, ఈ బ్రహ్మ సంప్రదాయంలో ఉన్నటువంటి శ్రీ మాధవేంద్ర పూరి గారి దగ్గర శిష్యరికం తీసుకున్నారు. ఎందుకు? మనకి చూపించడం కోసం. భగవంతుడు మరి సందీపముని దగ్గర కృష్ణుడు శిష్యుడు కదా! అంటే మనకి ఈ ఎలాగుండాలి అనేది నేర్పించడానికి కూడా రాముడి కిందొస్తారు. కృష్ణుడు కిందొస్తారు. ఈ చైతన్య మహాప్రభు కిందొస్తారు. గురువు రూపంలో వస్తారు. భక్తుడి రూపంలోనొస్తారు. ఇలా రకరకాలుగా అనమాట. మధ్వ లైనేజ్‌లో. ఇప్పుడు మీకు ఇన్ని రోజులు భగవద్గీత గురించి, వాటి గురించి చెప్పాను గదా! అది ఎవరెవరో చెప్పింది కాదు. గుర్తుపెట్టుకోండి. సంప్రదాయాన్నించి వచ్చినటువంటి బోధనలు మాత్రమే మనం ఇన్ని రోజులు చెప్పుకున్నాం. అక్కడో ముక్క, వాళ్ళు చెప్పినో ముక్క, ఇది చాలా బావుంది కదా! అది కలిపాం కదా! హుహు. మనం చెప్పుకునేదేంటి బ్రహ్మ, మధ్వ, గౌడీయ సంప్రదాయ గుర్తుపెట్టుకోండి. అంటే బ్రహ్మ, బ్రహ్మ నుంచి మధ్వాచార్య, మధ్వాచార్య నుంచి చైతన్య మహాప్రభు అంటే గౌడీయ సంప్రదాయ. బ్రహ్మ, మధ్వ, గౌడీయ సంప్రదాయ నుంచి వచ్చినటువంటి బోధనలు మాత్రమే అంటే కంప్లీట్‌లీ ఆథరైజ్డ్ విషయాల్ని మనం చెప్పుకున్నాం అనమాట. ఎవరో ఇది ఇలా ఉంటే బావుంటది, అలా చెప్తే బావుంటాది అన్నది మనం చెప్పుకోలేదండి. యథాతథంగా మధ్వాచార్య గారు, చైతన్య మహాప్రభు, కృష్ణుడు, బ్రహ్మ ఏ రకంగా ఆ లైనేజ్‌లోని విషయాల్ని ఒకరి నుంచి ఒకరికి నెక్స్ట్ జనరేషన్ వచ్చిందో ఈ సంప్రదాయంలోని ఆహ్, ఆ విషయాల్ని మాత్రమే మనం చెప్పుకున్నాం. దీన్ని పరంపర అంటారు. అంటే మనకి ఒక పరంపర ఉంటది కదా! మీరెవరి తాలూకా అంటే ఇంటి పేరు చెప్తారు. ఆహా! వాళ్ళ తాతలెవరు? ఆ తాత వాళ్ళ తల్లిదండ్రులెవరు? అంటే ఒక ఇంటి పేరంటూ ఉంటది గదా! ఇంటి పేరు లేకపోతే అనాథలేం కాదు కదా! ఆ రకంగా అనమాట. పరంపర ఉంటది. కాబట్టి ఆహ్, మరి ఈ పరంపరలోని శ్రీ సంప్రదాయంలోని ఎవరిని పూజిస్తారు? శ్రీ మహాలక్ష్మితో పాటు నారాయణ్‌ని పూజిస్తారు. విష్ణు, నారాయణ్‌ని. మరి బ్రహ్మ సంప్రదాయంలో ఎవరిని పూజిస్తారు? మధ్వాచార్య లైనేజ్‌లో వచ్చిన వారిని స్వయాన కృష్ణ భగవంతుడిని పూజిస్తారనమాట. హ్మ్. ఆ తర్వాత రుద్ర సంప్రదాయం. రుద్ర అంటే ఎవరు? శివుడు కదా! భగవంతుని యొక్క అవతారమే అది శివుడు. అంటే కృష్ణుడికి, శివుడికి ఏం తేడా అంటే పాలకి, పెరుగుకి ఏం తేడా? అలా అనమాట. ఆ! ప పెరుగెక్కడి నుంచొచ్చిందంటే పాలు తోడుకుంటే పెరుగవుతది. కృష్ణుడు పాలు, శివుడు పెరుగు. అలాగా మీరు అర్థం చేసుకోవచ్చనమాట. అంటే కృష్ణుడి నుంచే అన్ని అవతారాలు వస్తాయన్నమాట. సో, శివుడు రుద్ర. మరి శివుడు భక్తి, భక్తి జ్ఞానాన్ని ఆహ్, ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? స్వయాన విష్ణు భగవంతుడి దగ్గర నుంచి ఈ యొక్క భక్తి జ్ఞానాన్ని ఆయన రిసీవ్ చేసుకున్నారనమాట. మరి ఈ ఏ ఆచార్య ఈ రుద్ర సంప్రదాయాన్ని ప్రపంచం అంతా కూడా ఆహ్, మొత్తం అంతా ఈ బోధనలు చెప్పడం జరిగింది. అంటే శివుడు ఎలాగా ఈ భక్తి జ్ఞానాన్ని తెలుసుకున్నారో ఆ విషయాలన్నీ ఎవరు చెప్పడం జరిగింది? ముఖ్యమైనటువంటి ఆచార్య ఆ సంప్రదాయంలో విష్ణు స్వామి. విష్ణు స్వామి అన్న ఆచార్య ద్వారా
ఈ యొక్క బోధనలనమాట. అంటే వల్లభా సంప్రదాయం అని కూడా అంటాం. ఇప్పుడు కూడా ఉన్నది శ్రీ వల్లభాచార్య సంప్రదాయం కదా! మరైతే ఈ వల్లభాచార్య సంప్రదాయంలోని ఎవరిని పూజిస్తున్నారు? కృష్ణుడినే శ్రీనాథజీ అంటారు. శ్రీనాథ్‌జీ అంటారు కదా! వాళ్ళందరూ కూడా అంటే గోవర్ధననాథ అని కూడా అంటారు. గోవర్ధననాథ. ఎక్కువగా మనం ఇప్పుడు ద్వారక ఎళ్ళామనుకోండి, జై కృష్ణ, జై కృష్ణ అంటుంటారు. లేకపోతే కృష్ణాజీ, కృష్ణాజీ అంటుంటారు. అంటే పలకరింపుగా అనమాట. శ్రీనాథజీ అనమాట. సో, రుద్ర సంప్రదాయంలో వచ్చిన వారు ఆహ్, కృష్ణుడినే ఆ గోవర్ధన గిరి కింద, ఆ శ్రీనాథజీ కింద కృష్ణుడిని పూజించడం జరుగుతుందనమాట. నాలుగవది కుమార సంప్రదాయం. నలుగురు కుమారులున్నారు కదా! ఎవరు? బ్రహ్మ. అంటే బ్రహ్మకు పుట్టినవారంటే మనలాగా పెళ్లి చేసుకొని పుట్టినవారు కాదండి. ఆధ్యాత్మిక లోకంలో వేరేగా ఉంటది. బ్రహ్మ యొక్క మనసు నుంచి నలుగురు కుమారులు పుట్టడం జరిగింది. ఎవరు? సనక, సనందన, సనాతన, సనత్‌కుమార. ఈ నలుగురు కుమారులు పుట్టడం జరిగింది. వాళ్ళు కూడా బ్రహ్మ దగ్గర నుంచి ఏమైతే నేర్చుకున్నారో, అంటే ఆయన మనసు నుంచే కదా పుట్టారు. వాళ్ళకి తెలియనిదన్ బ్రహ్మ బ్రహ్మ మనసులో ఏముందో అవన్నీ కూడా వీళ్ళు నలుగురికి అబ్బుతాయి. మరి ఎవరు ఈ బోధనలన్నిటిని కూడా ప్రపంచమంతా కూడా ఈ అందించడం జరిగింది? శ్రీ నింబార్కచార్య. నింబార్కాచార్య గారు ఈ విషయాలన్నీ కూడా అందరికి అందించడం జరిగిందనమాట. ముఖ్యంగా వీళ్ళు ఆహ్, దేన్ని ప్రేమ భక్తి. ప్రేమ భక్తి ఎవరి పైన? రాధాకృష్ణ. అందుకే చూడండి మధ్వాచార్య సంప్రదాయంలో కృష్ణుని మాత్రమే పూజిస్తారు. ఆ కుమార సంప్రదాయంలో ఉన్నవారు రాధాకృష్ణని కలిపి పూజించడం జరుగుతదనమాట. అంటే రాధాని, కృష్ణాని విడదీయలేరు. రాధారాణి ఇంతకుముందు చెప్పాను మీకు శక్తి. ఆహ్, కృష్ణుడు శక్తిమంతుడు. శక్తిమంతుడిలోని శక్తుంటది. శక్తిని, శక్తిమంతుడిని వేరు చేయలేరు కదా! ఇప్పుడు మీరు ఉన్నారు. మీలోని కొంత శక్తున్నది. అందుకే మీ పనులు చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీలో ఉన్నటువంటి శక్తిని వేరు వేరు చేయలేం కదా! మరి రాధాకృష్ణుని వేరు వేరు ఎలా చేస్తాం? మనం పూజించడం కోసం ఆ విధంగా ఉన్నారు. కానీ ఇద్దరు కలిపి ఒకటే కంబైన్డ్. కంబైన్డ్ కపుల్ అనమాట. లక్ష్మీనారాయణ ఎలాగా? ఆ రకంగా అనమాట. ఆహ్, రాధాకృష్ణ. సో, ఇలాగా నలుగురు సంప్రదాయాల నుంచి ఏ సంప్రదాయంలో ఉన్నటువంటి గురువునైనా మీరు ఆహ్, ఆశ్రయం తీసుకోవచ్చనమాట. ముఖ్యంగా అన్నిటికన్నా అతీతంగా ఉన్నదేంటంటే బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం అనమాట. ఎందుకో మీకు ఈ విషయం చెప్తాను. స్వయాన కృష్ణుడు ఈ కలియుగంలోని అవతరించి ఆయన ఒక ఆచార్య కింద, తర్వాత ఆచార్య కిందొచ్చి ఏం చెప్తున్నారు? కృష్ణదాస కవిరాజ్ గోస్వామి గారు చైతన్య మహాప్రభు గురించి ఇలా చెప్తున్నారనమాట. మధ్యలీలలోని చతుర్ సంప్రదాయ ఆచయే కలో ధర్మ రక్షితే శ్రీ బ్రహ్మరుద్ర సనక వైష్ణవ క్షితి పావనః. ఈ యొక్క కలియుగంలోని ఈ 4 సంప్రదాయాలే ఈ యొక్క ధర్మాన్ని, భక్తిని, శాస్త్రాల్ని ప్రొటెక్ట్ చేస్తది. ఇంకా వేరే ఏవి ల్ లేవు. వేరే ఏవి ఆథరైజ్డ్ కాదనమాట. ఈ రకంగానే జీవ గోస్వామి గారు ఏం చెప్తున్నారు? హ్మ్. చైతన్య మహాప్రభు ఈ 4 సంప్రదాయాల్ని కలిపారు. చూడండి ఎంత గొప్ప, అంటే మీరిప్పుడు కుమార సంప్రదాయం ఫాలో అవ్వాలా? రుద్ర సంప్రదాయం ఫాలో అవ్వాలా? బ్రహ్మ, శ్రియ ఏది గొప్పది? ఎందులో ఉండాలి నేను? ఏం కన్‌ఫ్యూజన్ లేదు. చైతన్య మహాప్రభు వచ్చి అన్ని నాలుగిటిని కలిపేశారనమాట. అంటే హార్మనైజ్ చేశారు. నాలుగిట్లో ఉన్నటువంటి బోధనలన్నిటిని కలిపి ఒక్కదానిగా చేశారు. దాన్నే బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయ అంటారనమాట. అంటే ఏం చేశారు? చూద్దాం. ఏం చేశారట? శ్రీ సంప్రదాయంలో ఉన్నటువంటి శరణాగతి బోధనలు కలిపి, రుద్ర సంప్రదాయంలో ఉన్నటువంటి శుద్ధ భక్తి, అంటే కేవల భక్తి అనమాట. మిశ్ర భక్తి కాదు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మిశ్ర భక్తి అంటే కర్మయోగం, జ్ఞానయోగం. జ్ఞానంతో కూడుకున్నటువంటి భక్తి, కర్మతో కూడుకున్నటువంటి భక్తి, ధ్యానంతో కూడుకున్నటువంటి భక్తి. ఇలా రకరకాలుగా భక్తులున్నాయి. కానీ శుద్ధ భక్తి అంటే భక్తి యోగం. శుద్ధ భక్తిని రుద్ర సంప్రదాయంలోంచి ఆ బోధనలు తీసి, కుమార సంప్రదాయంలోని రాధాకృష్ణుల పైనున్నటువంటి ప్రేమ ఎలా ఉండాలో అన్నటువంటి ప్రేమను ఎలా సంపాదించుకోవాలో అన్నటువంటి బోధనలు అందులోంచి తీసి, బ్రహ్మ సంప్రదాయంలోని ఫిలాసఫీ అనమాట. అంటే శాస్త్రాలు క్షుణ్ణంగా ఈ విషయాన్ని ఎక్కడ ఏం చెప్తున్నాయన్న విషయాన్ని, భగవంతుడు కదా ఏమైనా చేయగలరు. మనం ఒక సంప్రదాయం, ఒక శాస్త్రం తెలుసుకోవడానికి కూడా మనకి అంత తెలివితేటలు లేవు.
భగవంతుడే వచ్చారు కాబట్టి చైతన్య మహాప్రభు రూపంలోని ఈ 4 కలిపారనమాట. శ్రీ సంప్రదాయ, రుద్ర సంప్రదాయ, కుమార సంప్రదాయ, బ్రహ్మ సంప్రదాయాన్ని కలిపి బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయ. గుర్తుపెట్టుకోండి. మీరెవరైనా కానీ ఈ ఇది అన్నిటికన్నా అతీతమైనటువంటి సంప్రదాయం అనమాట. ఈ 4 కలిపింది. మీకింతకుముందు చెప్పాను. ఆహ్, ఎలాగా ఆహ్, వర్ణాశ్రమం గురించి. వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్పాను. అంటే ఆహ్, బ్రాహ్మణాలుంటారు. తర్వాత క్షత్రియాలుంటారు. తర్వాత వైశ్యాస్ ఉంటారు. తర్వాత శూద్రులుంటారు. అయితే వీటిలి నలుగురి కంటే గొప్పవాడు ఒకడున్నాడు. వాడే వైష్ణవుడు. వైష్ణవుడంటే విష్ణు యొక్క భక్తుడనమాట. ఎవరవ్వచ్చు? శూద్రుడైనా అవ్వచ్చు, క్షత్రియుడైనా అవ్వచ్చు, వైశ్యుడైనా అవ్వచ్చు, బ్రాహ్మణుడైనా అవ్వచ్చనమాట. ఈ నలుగురికి అతీతంగా ఉండవారు వైష్ణవుడనమాట. ఈ నలుగురు సం ఈ 4 సంప్రదాయాలకి అతీతంగా ఉండేది వైష్ణవుడనమాట. అంటే వైష్ణవ ఫిలాసఫీ అంటాం. వైష్ణవ ఫిలాసఫీ అంటే ఏంటి? గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం. కాబట్టి దీన్ని మీరు ఇదొక్కటి ఫాలో అవ్వగలిగితే మీ జీవితంలోని ఈ పరంపరలో వచ్చినటువంటి గురువుని కలిగితే మీరు చాలా అదృష్టవంతులనమాట. ఇంకేం చేశారు చైతన్య మహాప్రభు గారు? ఎందుకంటే ఒక్కొక్క సంప్రదాయాలని భేదాలు అంటే ద్వైత వాదన ఉన్నది, అద్వైత వాదన ఉన్నది. దాన్ని కూడా కలిపేసారు చైతన్య మహాప్రభు. భగవంతుడు ఏమైనా చేస్తారు. ఏం చేశారు? ఆహ్, అన్నిటికన్నా గొప్ప నిజాన్ని చెప్పారనమాట. దాన్ని అచింత్య భేద అభేద తత్వ అంటారు. అచింత్య అంటే మన భౌతిక జ్ఞానానికి, భౌతిక తెలివితేటలకి గ్రాస్ప్ చేయలేమనమాట. అంతే కదా! ఇప్పుడిక్కడ భూలోకంలో ఉండి నేను మీకు చెప్తున్నాను. అక్కడ ఆ ఆధ్యాత్మిక లోకం, కృష్ణ లోకంలోని ఇలా ఉంటదట, ఇలా ఉంటదంట. ఇలా ఉంటదా అంటే మీకేం తెలుసు? నాకేం తెలుసు? చెప్పిన దాన్ని బట్టి మనం ఊహించుకుంటున్నాం. అంతే గదా! అంటే అందుకోలేనటువంటి విషయం మనకది. ఇప్పుడు ప్రస్తుతానికి. భక్తిలో ముందుకు వెళ్తుంటే ఆ విషయాలన్నీ కూడా అందుకోవడం ఏంటి? ప్రత్యక్షంగా చూడగలిగినటువంటి శక్తిని భగవంతుడే కల్పిస్తాడనమాట. అప్పుడు స్వయంగా మీరు భగవంతుడిని చూడొచ్చు. భగవంతుని యొక్క ప్లేస్‌ని చూడొచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చు. మీ చైతన్యాన్ని ఉపయోగించుకొని. కృష్ణ చైతన్యంలో ఉంటే. సో, అచింత్య అంటే మీ యొక్క భౌతిక జ్ఞానంతోని నన్నందుకోలేరు. ఆధ్యాత్మిక జ్ఞానంతో అందుకోగలరనమాట. అది అచింత్య అంటే. భేద అంటే డిఫరెన్స్. వేరు వేరు చేయడం అనమాట. అభేద అంటే నాన్ డిఫరెంట్. తత్వ అంటే నిజం. అంటే ప్రిన్సిపల్ అనమాట. అంటే ఇక్కడ ఉద్దేశ్యం ఏంటంటే భగవంతుడు ఒక్కడే కానీ వేరు వేరు కూడా. అదెలా కుదురుతుంది? మనం మన సంగతి కూడా. అంటే మన ఆత్మ భగవంతునికి ఉన్నటువంటి లక్షణాలే ఉంటాయి. అంటే సముద్రం ఎగ్జాంపుల్ చెప్తాను కదా! ఉదాహరణ. సముద్రము, సముద్రపు చుక్కకి ఎటువంటి భేదం ఉంది? భేదమేం లేదు కదా! నాన్ డిఫరెంట్. అభేద. ఏమి డిఫరెన్స్ లేదనమాట. అంటే లక్షణాలు చూసుకుంటే, క్వాలిటీ చూసుకుంటే ఈ సముద్రంలో ఎంత ఉప్పుదనం ఉంటదో చుక్కలో కూడా అంతే ఉప్పుదనం ఉంటదనమాట. క్వాలిటీ. కానీ ఆ చుక్కకి, సముద్రానికి క్వాంటిటీలో డిఫరెన్స్ ఉన్నది. 2 వేరు అక్కడ. అంటే అది విస్తీర్ణం చాలా పెద్దగా ఉంటది సముద్రం. చుక్క మీ అందుబాటులో ఉంటది. అంటే పరిమాణంలోని తేడా ఉంది. మరి 2 ఒక్కటే అంటే లక్షణంలోని. 2 వేరంటే పరిమాణంలోని. 2 కలిపి అవుతుంది కదా! ఆ రకంగా మరి కృష్ణుడి నుంచే ఈ కృష్ణ యొక్క శక్తిలోనే ఈ యొక్క ప్రపంచాలు, విశ్వాలు అన్నీ జరిగిపోతున్నాయన్నమాట. కృష్ణ యొక్క ఎనర్జీసు ఒకటే. కానీ ఆ శక్తులు వివిధ రకాలైనటువంటి శక్తులుంటాయి కదా! కృష్ణుడే బ్రహ్మన్ రూపంలో ఉన్నారు. కృష్ణుడే పరమాత్ముడి కిందున్నారు. కృష్ణుడే భగవంతుడిగా ఉన్నారు. అంటే 3 రకాలుగా ఉన్నారు కదా! అదే కృష్ణుడు. అంటే సేమ్ బట్ డిఫరెంట్. అలాగే ఎనర్జీస్. బహిరంగ శక్తి, అంతరంగ శక్తి, తటస్థ శక్తి. అంతేకాదు చాలా అంతులేనన్ని ఎనర్జీస్ ఉన్నాయన్నమాట. అంటే ఎనర్జీస్‌లోని డిఫరెన్సెస్ ఉన్నాయి. మరి ఆ ఎనర్జీస్ అన్నీ కూడా ఎక్కడి నుంచొచ్చాయి? అదే భగవంతుడి నుంచొచ్చాయి. కాబట్టి 2 ఒకటే.
కాబట్టి ఈ రకంగా మనం ఆహ్, అర్థం జేసుకోవాలి. అర్థమే చేసుకోగలం. ఈ సాధన చేయగా, చేయగా ఈ విషయాలు మనకింకా క్షుణ్ణంగా అర్థమయ్యే అవకాశం ఉంటదనమాట. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! మీరు వేరే సంప్రదాయాలేమి ఆహ్, ఆహ్, ఫాలో అవ్వక్కర్లేదు. బ్రహ్మ, మధ్వ, గౌడీయ సంప్రదాయం గుర్తుపెట్టుకోండి. అన్నీ కలిసి అన్నిటికి అన్ని సంప్రదాయాల్లో రావాల్సినటువంటి ఫలితం అంటే మోస్ట్ ఆథరైజ్డ్ అథెంటిక్ అనమాట. కాబట్టి గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని గురువు కింద మీరు స్వీకరించకండి. వారు ఏ సంప్రదాయం నుంచొచ్చారు? వారికి ఎవరు దీక్ష ఇచ్చారు? ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నారు? వాళ్ళ లక్షణాలేంటి? వాళ్ళు ఏ రకమైనటువంటి సేవలందించారు? వాళ్ళెప్పుడూ కూడా వాళ్ళ గురువునే సేవిస్తున్నారా? ఎప్పుడూ కూడా భగవంతుడినే సేవిస్తున్నారా? వాళ్ళ గురువు గారి నుంచే ఎప్పుడూ వాళ్ళ గారి గురించే మాటాడుతున్నారా? ఇప్పుడు చూడండి చాలామందుంటారు. వాళ్ళ గురువెవరో తెలీదు. ఏ సంప్రదాయమో తెలీదు. ఎవరి దగ్గర దీక్ష తీసుకున్నారో తెలీదు. బాగా మాటాడతారు అంతే. జాయిన్ అయిపోతారనమాట. కానీ కనుక్కోరు. వాళ్ళు చాలా ఫేమస్. చాలా ఫాలోవర్స్ ఉన్నారు. చాలా కోట్లు, కోట్ల ఆస్తులున్నాయనమాట. కానీ ఎవ్వరమీ అడగము. చాలా తప్పను. అంటే అజ్ఞానంలో ఉండవలసిన అవసరం మనకి లేదు. భగవంతుడు మనకి నిర్ణయించుకునే శక్తినిచ్చారు. నువ్వు అజ్ఞానంలో ఉంటావా? లేకపోతే ఈ వెలుగులో ఉంటావా? ఈ రకంగా మనం అర్థం జేసుకోవాలి. ఒకనాడు ప్రభుపాద వారు ఇలాగే క్లాస్ చెప్తున్నారనమాట. ఒక రోజు నాడు. క్లాస్ చెప్తుంటే ఒక గొప్ప సాధువొచ్చి ఛాలెంజ్ చేశారు. "నువ్వు గొప్ప, నేను గొప్ప" అని. భక్తుడెప్పుడు కూడా నేనే గొప్ప అని నిరూపించుకోరు. ఎప్పుడూ నిరూపించుకోరు. కామ్‌గానే ఉంటారనమాట. అయితే వచ్చి, "ఇదిగో నేను నీటి మీద నడగలను. నడిచి చూపించాను కూడా. నీ దగ్గరేం శక్తులున్నాయి?" ప్రభుపాద నా దగ్గర ఏం శక్తి లేదు అన్నా. సరే కానీ నువ్వు నీటి మీద నడవటానికి ఆ శక్తిని ఎలా సంపాదించుకున్నావంటే, నేను 70 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాను హిమాలయాల్లోని. ఘోర తపస్సు చేసి ఈ శక్తిని నేను సంపాదించాను. అవునా! 70 సంవత్సరాలు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నావా? 2 అనాలిస్తే ఆ బోట్‌లో ఎక్కితే వాడే దాటించేస్తాడు కదా! ఆ నది నుంచి. దానికోసం 70 సంవత్సరాలు ఎందుకు వేస్ట్ చేసుకున్నావు? ఈ యొక్క జీవితం భగవంతుని పైన లగ్నం చేయడానికి కదా! నీటి మీద నడడానికి శక్తి సంపాదించుకోవడానికి కాదు కదా! అని చెప్పారనమాట. సో, మనం కూడా ఆహ్, సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. మహిమలు, మాయలు, మ్యాజిక్‌లు చేసినోళ్ళ దగ్గరికెళ్ళకండి. మహిమంటే భౌతిక మహిమ కాదు. ఆధ్యాత్మిక మహిమ. అంటే భగవంతుడు దివ్య స్వరూపం చూపించారనుకోండి ఆ! మహిమ అంటారు. చైతన్య మహాప్రభు ఆయన కృష్ణ ఆహ్, రూపాన్ని చూపించారు. ఆ! హ్మ్. అది దివ్యమైనటువంటిది. చేతిలో ఏదో పువ్వు ఇంకొకాయనున్నారు. అతను ఏ సీజనయినా ఆహ్, వేరే వేరే సీజనయినా కూడా ఆ పువ్వుల్ని మంత్రశక్తితోని పువ్వుల్ని ఆహ్, ఆహ్, ప్రత్యక్షమయ్యేటట్టు చేయగలుగుతారనమాట. ఆ శక్తి సంపాదించుకున్నారు. అంటే సిద్ధులనమాట ఇవన్నీని. భక్తుడికి సిద్ధులేమి అక్కర్లేదండి. భక్తుడికి భగవంతుడే కావాలి. భౌతికమైన సిద్ధులతో ఏం చేయాలి చెప్పండి పువ్వులై? మార్కెట్‌కెళ్తే దొరుకుతాయి కదా! ఓ రూ. 10 ఇస్తే 4 పువ్వులొస్తాయి. రూ. 100 ఇస్తే పెద్ద దండిస్తారు. దానికోసం జీవితం అంతా ఎందుకు వ్యర్థపరుచుకొని, ఇప్పుడది షో ఆఫ్ చేసి నేనే గొప్ప శక్తివంతుడిని, నేనే ఒక గొప్ప సాధువుని, నేనే భగవంతుడిని, ఇవన్నీ చేసి మభ్యపెడుతూ ఉంటారనమాట. ఇదంతా కూడా ప్రతిష్ఠ కోసం. వారి మీద ప్రతిష్టని గొప్పతనాన్ని పెంచుకోవడానికే. వాడెప్పుడు కూడా నేను భగవంతుని యొక్క సేవకుడినని చెప్పుకోరు. నా గురువు యొక్క సేవకుడినని చెప్పుకోరు. అలా చెప్పుకోలేని వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. నిజమైన గురువు ఎప్పుడూ కూడా వాళ్ళ గురువు గురించే మాటాడతారు. వాళ్ళ గురువు ఏం చేయమన్నారో చెప్తారు. వాళ్ళ గురువు ఏం చేయమని చెప్తారు? వాళ్ళ గురువు ఏం చెప్పారో, వాళ్ళ గురువు ఏం చెప్పారో. ఆఖరికి వెళ్తే కృష్ణుడు చెప్పిందనమాట. అంటే కృష్ణుడు చెప్పింది ఇలాగా ఈ పరంపరలోని ఈ కనెక్షన్ ఉంటేనే కదా వస్తది. ఆ లైన్‌లోని మనం ఉండాలనమాట. అలాగే మన సేవలందించింది మీకు చెప్పాను. ఆ గురువుగారు పుచ్చుకోరు. మీ దగ్గర పుచ్చుకొని అది మళ్ళా ఆళ్ళ గురువుగారికి అర్పిస్తారు. వాళ్ళ గురువుగారు ఏం జేస్తారు? ఆ యొక్క ఆ ఫలితాన్ని మళ్ళీ ఆళ్ళ గురువుగారికి ఆ భక్తి సేవలు మీరిచ్చినటువంటి ఆ ఎసెన్స్‌ని అలా చేయగా చేయగా అది ఆఖరికి ఎక్కడికి చేరుకుంటది? కృష్ణుడి దగ్గరికి చేరుకుంటదనమాట డైరెక్ట్‌గా. అంటే ఇలా గురువు, 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 గురువు. ఈ మధ్యలో గురువులు లేకుండా ఎవడో సడెన్‌గా వచ్చేసాడనుకోండి, వా మీరిచ్చినటువంటి సేవల్ని ఎవరికి అర్పిస్తాడు? ఎవరికి ఆఫర్ చేస్తాడు?
ఎవరికీ చేయడు. వాడు ఆస్వాదిస్తాడు. వాడు భోగాన్ని అనుభవిస్తాడనమాట. ఆ! వాడు భోగాన్ని అనుభవిస్తాడు. కాబట్టి ఆహ్, ఇంత జ్ఞానం ఉన్నోడు కూడా ఆఖరికి ఎక్కడికెళ్తాడు? నరకానికి వెళ్తాడు. మరి వాడిని ఫాలో అవుతున్న వాళ్ళందరూ ఎక్కడికెళ్తారు? వాళ్ళు కూడా ఖచ్చితంగా నరకానికి వెళ్తారనమాట. వాడిని ఫాలో అవుతున్నారు కాబట్టి. కాబట్టి చాలా భక్తనేది ఒక రకంగా సులువుగా కనిపిస్తది కానీ, ఒక్కొక్కసారి కత్తి మీద సాములా ఉంటదండి. చాలా షార్ప్‌గుంటది. దాని మీద నడిచినట్టు ఉంటదనమాట. నడిచినప్పుడు జాగ్రత్తగా నడలేదనుకోండి, ఆ కాలే ఉండదు. అంత జరుగుతదనమాట. ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఇంకా మనం ఇప్పుడు మీకు ఇప్పటిదాకా గురువంటే ఏంటి? సంప్రదాయం అంటే ఏంటి? చెప్పాను గదా! ఇంకొన్ని విషయాలు చెప్తాను. మన ఈ బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయంలోని ఉన్నటువంటి ఆచార్యులు ఇంకేమి గొప్ప విషయాల్ని చెప్పారో అన్న విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందామనమాట. ఏం చెప్తున్నారు? విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర గారు గురువాష్టకంలోని ఏం చెప్తున్నారంటే, "సాక్షాత్ ధరిత్వేన సమస్త శాస్త్రైర్ ఉక్తస్తథా భావ్యత ఏవ సద్భిః. కింతు ప్రభోర్యః ప్రియ ఏవ తస్య వందే గురు శ్రీ చరణారవిందం." అంటే మీరెక్కడైనా చూసుకోండి, శాస్త్రాల్లో చూసుకోండి. ఆహ్ ఏమని ఉన్నాదంటే అక్కడ ఒక గురువుని స్వయాన ఆ కృష్ణ భగవంతుడిని పూజించినట్టుగా పూజించాలని ఉన్నాదిక్కడ. ఈ విషయాన్ని మాత్రం మీరందరూ కూడా ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే మీరు శుద్ధ భక్తులవుతారు. శుద్ధ భక్తులైన వారందరూ కూడా ఈ విషయాన్ని వాళ్ళ మనసులోనే పెట్టుకొని, కృష్ణని డైరెక్ట్‌గా చూడలేరు కాబట్టి, వాళ్ళ కళ్ళ ఎదుటగా చూడగలిగినటువంటి స్వరూపము, కృష్ణ స్వరూపము గురువనమాట. కాబట్టి ఆహ్, నా నాకి ఆయనకే నా నమస్కారాలు. హ్మ్. ఆ గురువుగారి పాదపద్మాలు దగ్గర నమస్కరించుకుంటే, ఆ కృష్ణుడిని నమస్కరించుకున్నట్టు. ఎందుకంటే, గురువు ఏం చేస్తాడు నిజమైన గురువు? మీరు ఆయన పాదాలకి నమస్కరించుకుంటే, ఆ నమస్కారాలు కృష్ణకి అందజేస్తారు. ఇందాకే చెప్పాను గదా! భక్తి భక్తి వేదాంత స్వామి గారికి అర్పించామనుకోండి, ఈ నమస్కారాల్ని ఆయనేం ఉంచేసుకోడు. ఆయనేం ఆస్వాదించట్లేదు మీ మర్యాదలవిని. అది తీసుకెళ్ళి ఆయన యొక్క గురువు భక్తి సిద్ధాంత సరస్వతి గారికి అర్పిస్తున్నారు. ఆయనేం చేశారు, ఆయన యొక్క గురువు గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్‌కి అర్పించుతారనమాట. ఆయనేం చేశారు, ఆయన యొక్క గురువు జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్‌కి అర్పించడం జరుగుతది. ఆయనేం చేస్తారు, ఆయన యొక్క గురువు రూపా సనాతన గోస్వామి గారికి అర్పించారు. రూప గోస్వామి గారు ఎవరికి అర్పిస్తారు? స్వయాన కృష్ణుడికి అర్పిస్తారనమాట. ఇలాగా ఇది పరంపర అంటే. ఇది ఒక కనెక్షన్ అంటే. ఈ రకంగా ఈ ఇది నడుస్తదనమాట. సో, కాబట్టి ఆహ్, మన జీవితంలో ఇప్పుడు ఎవరు ముఖ్యమండి? అంటే కృష్ణుడు ముఖ్యం. కానీ కృష్ణుడి దగ్గరికెళ్ళాలంటే ఇంకా కృష్ణుడి కంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కృష్ణుడి కన్నా మనకెక్కువగా ముఖ్యమైనది గురువు. ఆ గురువు ఎవరు? కృష్ణ భక్తుడయ్యి ఉండాలనమాట. సో, మన జీవితంలోని మనం ఈ ప్రపంచంలో ఉంటాం కదా! జీవుడు తప్పు చేయకుండా ఉండడం జరగదు కదా! మనుషులు కాపోతే ఆహ్, ఎవరు తప్పు చేస్తారు చెప్పండి? ఆ శ్మశానంలో ఉన్న శవాలు తప్పు చేస్తాయా? అవి మాత్రమే చేయలేవు తప్పు. ఎందుకంటే వాటికి చలనం ఉండవు కాబట్టి. మనిషికంటే చలనం ఉంటది. వాడు తెలుసో తెలియకో తప్పులు రోజు చేస్తూ ఉంటాడు. ఈ యొక్క భౌతిక లోకంలోని తప్పు చేయనటువంటి వాడు ఎవ్వడు ఉండడు. ఒక్కొక్కసారి అనుకుంటాం. మనిషి గాకపోతే వేరేవాడు తప్పు చేస్తా అంటే, అంటే తప్పులు చేస్తూ బతకాలా మనం? హ్మ్. పో మనిషి కాపోతే ఇంకెవరు చేస్తారు అనుకుంటూ మనం బతికేద్దామా తప్పులు చేస్తూను? కాదు. మనం ఎప్పుడూ కూడా తప్పులు చేస్తాం. కానీ మన మనసులోని ఎప్పుడూ కూడా దాన్ని ఎలా కరెక్ట్ చేసుకుందాం అనేదే కదా ఆలోచనొస్తది. ఇప్పుడు మీరు కార్ డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి. ఆ డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. బ్రేక్ ఎలాగెయ్యాలి? యాక్సిలరేటర్ ఎలా చేయాలి? స్టీరింగ్ ఎలా తిప్పాలో చెప్తున్నారు. ఇప్పుడు వాడు నాయన ఇలాగే తిప్పు నువ్వు ఇంత స్పీడ్‌లోనే ఎళ్ళు అంటే మీరేదో పొరపాటు చేసి గుద్దించేశారు. గుద్దించేస్తే మనుషులు కాకపోతే ఇంకెవరు తప్పులు జేస్తారు? పొరపాటు జరుగుతదండి. అంటే అవుతదా? ఏమో ఈ పొరపాటు చేయడం వల్ల ఇంకా బతికే ఉన్నాం. వేరే ర ఇంకా ఇంకొంచెం పొరపాటు ఇదే పొరపాటు కంటిన్యూ అయితే తొందరగా పరలోకాలకే ఎళ్ళిపోతాం కదా! కాదు. సరిగ్గా చెయ్యట్లేదు నేను డ్రైవింగ్. ప్రమాదం ఉందన్నమాట. దీన్ని పర్ఫెక్ట్‌గా నేను డ్రైవ్ చేయాలి. చిన్నప్పుడు కరెక్ట్‌గా సైకిల్ బ్యాలెన్స్ చెయ్యాలి.
ఆ! ఉద్యోగానికెళ్ళాను. ఉద్యోగంలో ప్రమోషన్ కావాలంటే ఏదో తక్కువ మిస్టేక్స్ ఏవో చేస్తున్నాను. దాన్ని సరిదిద్దుకొని ఇంకా ఇంకొక మెట్టు, ఇంకొక మెట్టు. భక్తిలోని అంతే కదా! ఇప్పుడు ఏదో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాము. ఈ విషయాల నుంచి ఇంకొక మెట్టు, ఇంకొక మెట్టు. జపం చేస్తున్నాం అనమాట. ఒక మాల అయితే ఒక మెట్టు ఎక్కుతున్నాం భగవంతుడి దగ్గరికి. ఇంకొక మాల చేస్తే ఇంకొక మెట్టు, ఇంకొక మెట్టు. అలా నెమ్మది ఒకేసారి కుదరదు కదా! ప్రతిరోజు ఒక్కొక్క మెట్టెక్కుతుంటే భగవంతుడు కూడా అటునుంచి మీకోసం ఒక మెట్టు దిగి దిగి వస్తున్నారు మీకోసం. మీకోసం దిగొస్తున్నారండి. మీరు అంత పైకి వెళ్ళలేరని తెలుసు కాబట్టి మీరొక మెట్టేస్తే 100 మెట్లు ఆయన దిగిపోతున్నారు ఫాస్ట్‌గాన. మిమ్మల్ని ఎలాగైనా కలుసుకుందామని. ఆ! మిమ్మల్ని దగ్గరుండి ఆయన చేర్చుకుందామనేసి. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర కలుసుకుంటాం మనం. మనం ఇటు నుంచి ఎక్కుతున్నాం, అటు కృష్ణుడు మన కోసం దిగుతున్నారనమాట. ఈ రకంగా. అంటే ఏంటి? మన జీవితం పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటున్నాం కదా! పర్ఫెక్ట్‌గా ఉండడానికి ఏం చెయ్యాలో కూడా మన తప్పుల్ని సరిదిద్దుకుంటూ వెళ్తున్నాం. అయినప్పటికి కూడా మన బతుకులు పర్ఫెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు పర్ఫెక్ట్ అవ్వట్లేదు? ఈ అశాశ్వతమైనటువంటి భూలోకమే పర్ఫెక్ట్ కాదు కదా! ఆ! ఏది పర్ఫెక్ట్ కాదు. ఏది కూడా శాశ్వతంగా ఉండదు. మరి ఈ ఇంపర్ఫెక్ట్ వరల్డ్‌లోని మనం పర్ఫెక్షన్‌ని ఎతుక్కోవడం కరెక్ట్ కాదనమాట. మనం ఈ ఇంపర్ఫెక్ట్ వరల్డ్‌లోని ఆ పర్ఫెక్ట్ వరల్డ్ గురించి తెలుసుకోవాలి. అంటే ఆధ్యాత్మిక లోకం గురించి తెలుసుకోవాలి. ఆ లోకానికి వెళ్ళడానికి. ఇక్కడ మీరు ఎంతైనా మీరు అరేంజ్‌మెంట్ చేసుకోండి. కుదరదండి. ఎందుకంటే ఇక్కడ వాతావరణం మీకు సపోర్ట్ చేయదు. చేపని నీటిలోంచి బయటికి తీసి, "నాన్న నీకు ఏసీలో పెడతాను. నిన్ను బాగా చూసుకుంటాను. 4 పూటల తిండి పెడతానంటే" దానికి తిండి దొరకకపోయినా పర్లేదు. ముందు ఆ నీటిలో ఎళ్లి పడిపోవాలి. ఎందుకంటే దాని వాతావరణం నీరు, సముద్రము. దాని వాతావరణంలోనే అది ఒకరోజు దొరుకుతదో, దొరకదో కానీ బతికుంటది, సంతోషంగుంటది. దాన్ని తీసి బయటకెట్టి అన్నీ దానికిచ్చామనుకోండి అలాగే మనం ఇక్కడ చెందిన వాళ్ళం కాదు. భగవంతుని లోకంలో భగవంతుడి దగ్గర సేవకుడి కింద ఉండవలసిన వాళ్ళమి ఆహ్, మన అహంకారంతోని ఇదిగో ఇక్కడికొచ్చి నేనే లార్డ్, నేనే మాస్టర్, నాకు నచ్చింది నేను జేస్తాను. ఇప్పటికి అలాగే మాట్లాడుతూ ఉంటాం గదా! కొన్ని విషయాల్లోని. ఆ! నేననుకున్నానంటే ఇలా రకరకాలుగా నేను గొప్ప వ్యక్తిని, నాలో అన్ని మంచి గుణాలున్నాయి, నేను చాలా మందికి సాయం చేశాను. ఇలాగ మన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ జీవితాన్ని గడిపేస్తాము. ఏదో రోజు చావు వచ్చి మనల్ని తీసుకొని ఎళ్ళిపోద్దనమాట. కప్పలు వర్షాకాలంలోని అప్పుడు అలా అరుస్తూ ఉంటాయి. అరవకుండా ఉండలేవు. మనం కూడా అంతే. అలా వాగుతూ ఉంటాం అనమాట. పనికొచ్చింది, పనికిరానిది అలా వాగుతూ ఉంటాం. వాగుతూ ఉంటే ఆ శబ్దాన్ని జాగ్రత్తగా గమనించి, ఈ పాము వచ్చి కప్పని మింగేస్తదనమాట. అంతే ఫినిష్. మనం కూడా బిజీగుంటాం. మనం ఎప్పుడు ఎవరినైనా అడిగినా ఏండి భగవద్గీత క్లాస్‌కి ఎళ్దామా? ఇక్కడికి అక్కడికి అయ్యో! టైం లేదండి. ఇది లేదండి. సినిమాకెళ్ళాలి, అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి. ఇలాగ మనం పక్కోడి గురించి, ఆడి గురించి మాటాడుకొని, గోల చేసుకొని, సెల్ఫ్ డబ్బా కొట్టుకొని ఇలా ఎళ్ళిపోతుంటే, చావు ఆ పాము కిందొచ్చి మనల్ని మింగి ఎళ్ళిపోద్దనమాట. మొత్తం వేస్ట్. లైఫ్ అంతా వేస్ట్. కాబట్టి అందుకే మనల్ని మనం ప్రశ్నించుకోవాలిప్పుడు. ఆహ్, ఎందుకు మనం తప్పులు జరుగుతున్నా, తప్పులు చేస్తున్నా, మనం పర్ఫెక్ట్ అవ్వాలని అనుకుంటున్నాము. ఆహ్, అంటే కారణం ఉందండి. ఎందుకు మన చుట్టూ అందరూ చనిపోతున్నా, మనం మాత్రం బతికే ఉండాలని అనుకుంటాం? బతికే ఉంటామని కూడా అనుకుంటాం. అంటే రేపో, మాపో మనకు కూడా ఈ పరిస్థితొస్తదన్న విషయం కూడా మనకు గుర్తురాదు ఒక్కొక్కసారి. వాళ్ళేదో ఏదో ఆళ్ళకి కుదరక ఆళ్ళు చనిపోయారు. ఏదో యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. ముసలయ్యి చనిపోయారు. అనారోగ్యం వచ్చి చనిపోయారు అనుకుంటాం. ఏం మనకు రాదా అనారోగ్యం? ఏం మనం ముందో ఎనకో పోమా? అహా! చాలా కాన్ఫిడెంట్. ఆళ్ళైతే వెళ్ళిపోయారు. మనం మాత్రం ఉండిపోతాం. అన్నట్టుగానే ప్రవర్తిస్తాం అనమాట. టైం అయిపోతుంది. వయసయిపోతుంది. కనీసం ఇప్పుడైనా సరే తిన్నగా ఉందాము. వాళ్ళని వీళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఆ సమయాన్ని పాడు చేసుకోవద్దు. మనసుని కలుషితం చేసుకోవద్దు. మనసు కల్మషం చేసుకోవద్దు అని అసలు ఆలోచించమే. ఇంకా కావాలి. మన ఇంట్లో ఏం జరుగుతున్నదో, మన పిల్లలేం చేస్తున్నారో, మన మనవళ్ళేం చేస్తున్నారో, వాళ్ళ గొడవలో కూడా మనం మధ్యలో దూరిపోయి ఇంకొన్ని గొడవల్ని పెద్దవి చేస్తాం అనమాట. అలా ఉంటది. కాదు. ఎందుకు? అంటే మనం చనిపోవాలని ఎందుకు అనుకోము? మనం పర్ఫెక్ట్‌గా ఉండాలని ఎందుకు అనుకోము? ఎందుకంటే మనలో ఉన్న నిజమైన వ్యక్తి ఆత్మ కదా! ఆత్మ చనిపోదు కదా! అక్కడి నుంచి వస్తుందనమాట మీకు ఈ ఐడియా.
కానీ మీకు తెలియట్లేదు. అంటే ఆత్మ సాక్షాత్కారం ఇంకా మీకు జరగలేదు. మనకి జరగలేదు. చేసుకోలేదు. కాబట్టి ఆత్మ చచ్చిపోదు కదా! అందుకే అదెప్పుడు బతికుంటానని అనుకుంటుంది. ఉంటాది కూడా కాబట్టి. కానీ శరీరం చనిపోతది. అక్కడి నుంచొస్తుంది ఐడియా. బతికుండాలి, బతికే ఉంటాము అన్నట్టుగా. అలాగే ఆత్మ పర్ఫెక్ట్ అనమాట. కానీ కప్పబడి ఉన్నదిప్పుడు ఈ యొక్క శరీరం వల్ల. ఆహ్, కాబట్టి ఆత్మ పర్ఫెక్ట్ గాబట్టి మనం కూడా పర్ఫెక్ట్‌గా ఉండడం కోసమే మనం ప్రయత్నం చేస్తాం అనమాట. అయితే మనం ఎప్పుడు కూడా బద్ధులం. అన్నిటికి బద్ధులం. అన్నిటికి కూడా కండిషన్. వెలుగుంటేనే ఈ చూడగలం. కళ్ళుంటే సరిపోద్దండి. వెలుతురు లేకపోతే కనిపించదు. కానీ అదొక అహంకారం. ఆళ్ళాడు చూడలేడు, వీడు చూడలేదు. నాకింకా బాగా చూపు కనిపిస్తుందండి. వెలుతురు లేపోతే చూపు ఎక్కడుంటది చెప్పండి? హ్మ్. ఆహ్, నేను ఆర్గానిక్ ఫుడ్ తింటానండి. నేను చాలా ఓన్లీ ఇదే మంచి ఫుడ్డే తీసుకుంటానండి. తీసుకోండి. ఫుడ్ అనేది తినకపోతే శక్తి ఎక్కడి నుంచొస్తది మీకు? భోజనం తినాల్సిందే ప్రతిరోజు కండిషన్. భోజనం తినకపోతే నీరసించిపోతారు. వీక్ అయిపోతారు మీరే. ఇలాగ ప్రతి విషయంలోని కండిషన్. కండిషన్. ప్రతిరోజు, ప్రతి క్షణం కండిషన్‌లో ఉన్నామనమాట. ఆహ్, అందుకోసమే మనం ఎప్పుడూ కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి సక్సెస్‌ఫుల్ అవ్వడానికి ముందు ఫెయిల్యూర్ రావాల్సిందే. ఏంటి పుట్టగానే లెగిసి నడుచుకొని ఎళ్ళిపోతాం ఏంటి? అడుగులేస్తూ ఉంటాం, తప్పుతాం, పడిపోతూ ఉంటాం. అయ్యో! పడిపోతున్నాం కదా! అని నడిపించడం మానేస్తామా పిల్లల్ని? పడిపోతున్నాను కదా! అని పిల్లాడు నడవటాన్ని ప్రయత్నించడం మానేస్తాడా? మనం కూడా భక్తి మార్గంలోనే అలాగే ఉండాలి. వెళ్తాము. ఒక్కొక్కసారి తప్పు జరుగుతది. పొరపాటవుతది. పడి ఒక్కోసారి పడిపోతూ ఉంటాం. పడిపోయాం కదా! ఇంక సర్లే మనకు కాదు, మన వల్ల కాదని కూర్చుంటే ఎప్పటికీ లేసి నడవలేరు. అందుకోసమే ఫెయిల్ అవుతాం. ఖచ్చితంగా. నేను ఫెయిల్ అయ్యాను. మీరు ఫెయిల్ అవుతాం. అంటే మీకొక ఉదాహరణ చెప్తాను. సరిగ్గా అర్థం చేసుకోండి. ఈ భక్తి మార్గం అంటే ఏంటో. ఇప్పుడు బెంగుళూరు నుంచి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కారండి మీరు. ఫ్లైట్ ఎక్కారు. పైలట్ తీసుకొనెళ్తున్నారు. అంటే ఎయిర్‌లైన్స్ అనేదుంటది. హైదరాబాద్ నుంచి బెంగుళూరు ఒక లైన్ ఉంటది. అదే లైన్‌లో ఎళ్ళాలి. అదే హైట్‌లోనే వెళ్ళాలి. లేకపోతే పైన కూడా విమానాలు గుద్దేసుకుంటాయి గదా! ఈ విమానం లైన్ అయితే ఉంటది. 100% అదే లైన్‌లోని రోడ్ అంటే ఒక లైన్ ఉంటది. అదే రోడ్డు పట్టుకొని ఎళ్తారు. కానీ ఆకాశం మీద అలా వెళ్ళడానికి అవ్వదండి. ఎందుకు? టర్బులెన్స్ ఉంటది. అంటే గాలి ఉంటది. గాలి వీస్తూ ఉంటది. ఆహ్, ఆ ఫ్లైట్ ఏమవుతది? లెఫ్ట్‌కెళ్ళిపోతూ ఉంటది. లెఫ్ట్‌కెళ్ళిపోతే అప్పుడేం చేస్తాడు? ఆ పైలట్టు మళ్ళీ లెఫ్ట్ నుంచి కొంచెం ఆ మెయిన్ లైన్‌కి తీసుకొస్తాడు. ఇంకొకసారి ఆ లైన్‌కి పైకెళ్ళిపోద్ది. లేదా కుడి పక్కకెళ్ళిపోతూ ఉంటదనమాట. అంటే 90% 90% ఆ లైన్‌లోనే ఉండదు ఫ్లైట్. ఏం జరుగుతుంది? పైలట్ అడ్జస్ట్ చేస్తున్నాడు. మాటి మాటికి ఆ డిగ్రీసు, లాంగిట్యూడు, లాటిట్యూడు, అట్మాస్ఫియరు ఇవన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఎళ్తున్నాడు. 90% ఆ మార్గంలో లేడు. కానీ చేరుకుంటాడా లేదా? ఖచ్చితంగా చేరుకుంటాడు. అడ్జస్ట్ చేసుకొని. మనం కూడా అంతే. మనమేదో పర్ఫెక్ట్‌గా అయిపోతామని మీరు ఆశించకండి. అలాగే ఎప్పుడైనా పొరపాటు జరిగో, లేకపోతే ఒక్కొక్కసారి సాధన మీరు చేసుకోలేకపోవచ్చు. మీరు ఆహ్, మీరు బాధపడకండి. మీరు డిసప్పాయింట్ అవ్వకండి. డిప్రెషన్ అవ్వకండి. అయిపోయింది. నిన్న చేయలేకపోయారా? అయిపోయింది. దాని గురించి ఆలోచించి క్షోభపడి, బాధపడి ఇదనే కాదు జీవితంలో ఏది కూడా అయిపోయింది మళ్ళీ మనం తీసుకురావద్దు. ఈరోజు అవకాశం ఇచ్చారు భగవంతుడు. ఈరోజు సాధన నేను చేస్తాను. ఈరోజు కూడా ఏదో విషయం వల్ల పోయింది. అదే మనసులో పెట్టుకొని బాధపడొద్దు. ఆ పైలట్‌లాగా అవును. దారి తప్పారు మీరు. దారి తప్పారు. ఏం పర్వాలేదు. మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని ఆ దారిలోకి రావటమే భక్తి మార్గం అన్నమాట. గుర్తుపెట్టుకోండి. భగవంతుడేమి మనల్ని అయిందని, కానిదాన్ని శిక్షించేసి భగవంతుడెప్పుడు మనల్ని ప్రేమిస్తారు. భగవంతుడెప్పుడు మనల్ని సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. ఆ పైలట్ సిన్సియర్‌గా వాడు నేర్చుకొని ఇటు, అటు ఎళ్ళిపోతుంటే దాన్ని సర్ది మళ్ళీ లైన్‌లోకి తీసుకొస్తున్నాడు. మనం కూడా సిన్సియర్‌గా ఉన్నామనుకోండి, మనం కూడా ఖచ్చితంగా ఆ భగవంతుడిని చేరుకుంటాం అన్నమాట. ఇలాగ చిన్న, చిన్న అడుగులు వేసుకుంటూను.